హాయ్ అండి. ఈరోజు నేను ఈజీ వేలోని ఒక స్నాక్ ఐటెం అయితే తీసుకొచ్చేసాను పిల్లలకి. వెజ్ శాండ్విచ్ అండి. అది ఇంట్లోనే అన్ని ఐటమ్స్ మనకి అవైలబుల్గానే ఉంటాయి. ఏది కూడా మనం బయట నుంచి తెచ్చుకోక్కర్లేదు. అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా వెజిటేబుల్స్ అయితే తీసుకోండి. కీరా, క్యారెట్, టమాటా, క్యాప్సికము, వెజ్ మైనీస్ ఉంటుంది కదా, అది మనకి దగ్గరలో ఉన్న బేకరీలోని అవైలబుల్గానే ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ వెజ్ మైనీస్ తీసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి అందులోని. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మిక్స్ని మొత్తం అలాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని దాన్ని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, దాన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్తో అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను బ్రెడ్ సైడ్ బ్రౌన్ పార్ట్ ఉంది కదా, దాంతోనే నేను రోస్ట్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే దాన్ని మీరు కట్ చేసుకొని కూడా మీరు రోస్ట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటిని అలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను బర్గర్ మయోనీస్ ఉంది కదా, దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీన్నే యూజ్ చేయాలి అనేసి రూల్ ఏం లేదు. మీ దగ్గర ఏది అవైలబుల్గా అంటే దాన్ని యూజ్ చేసుకోండి. వైట్ మైనీస్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వన్ సైడ్ మాత్రమే దాన్ని అప్లై చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని బ్రెడ్ ఉంది కదా, అన్నిటికీ కూడా అలాగే అప్లై చేసేసి పెట్టేసుకోండి. ఇక్కడ టమాటా సాస్ని కూడా నేను తీసుకుంటున్నాను. మీరు ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. టమాటా సాస్ లేకపోయినా సరే చాలా టేస్టీగానే ఉంటుంది. ఉండాలి అనేసి రూల్ ఏం లేదులేండి. అలా తీసేసుకోండి మొత్తం. తీసుకున్నాక ఇప్పుడు మనం స్టఫ్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ స్టఫ్ని బ్రెడ్ మీద మనం స్టఫ్ చేసుకోవాలి. మీకు ఎలా కావాలి అంటే అలా స్టఫ్ చేసుకోండి. మందంగా అయినా సరే, పలచగా అయినా సరే, అది మీ ఇష్టం. మనం తినేదాన్ని బట్టి మీరు అలా చేసుకోవచ్చు. నేను అన్నిటి మీద అలాగా స్టఫ్ అయితే చేసేసుకొని పైన ఒక బ్రెడ్తోని కవర్ చేసుకుంటున్నాను. గట్టిగా నొక్కద్దు, వెజిటేబుల్స్ అవి బయటకు వచ్చేస్తాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి, భలే ఎంజాయ్ చేస్తారు. శాండ్విచ్ అంటే చాలు మా పాప ముందే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఎప్పుడైనా తనకి కావాలి అంటే నేను దీన్నే చేస్తూ ఉంటాను. మరీ అంటే డైలీ తినకూడదు, కానీ వీక్లీలో ఒక 1 or 2 టైమ్స్ అయితే ప్రాబ్లం ఏం లేదులేండి, తినచ్చు. బయట దానికన్నా మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే చాలా బెటరే కదా, బయట కొని పెట్టుకోవాలన్నా. బాయ్.